ఎలిమినేషన్లో ఉన్నది చాలా మంది ఉన్నారు. ఓటింగ్ పోల్ ఎలా తయారైందంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అప్ అండ్ డౌన్ అవుతాయి కదా, అలాగా పొజిషన్స్ 1 అవర్కే చేంజ్ అయిపోతున్నాయి మామ. ఇప్పుడు వచ్చేప్పటికి లీస్ట్లో కింద నుంచి అయితే కనుక మనకి టాప్ 5లోకి ఏమో రీతు వెళ్ళిపోయింది, టాప్ 6లో ఏమో డెమోన్ పవన్ ఉన్నాడు. కింద నుండి బాటం వచ్చేవాడు దివ్య నిఖిత గారు, నెక్స్ట్ భరణి గారు, తర్వాత ఫ్లోరా గారు. వీళ్ళ ముగ్గురు అయితే కనుక లీస్ట్లో నడుస్తున్నారు. దీనికి కారణం ఎవరో, వచ్చిన అవకాశాన్ని వ్యూవర్స్ అందరూ ఉపయోగించుకోవాలి కదా, సబ్స్క్రైబర్స్ అందరూ ఉపయోగించుకోవాలి కదా. అరే డెమోన్ పవన్ కానీ లేదంటే కనుక రీతు గారు కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని పంపించేస్తారనుకుంటే వాళ్ళని సేవ్ చేసి వీళ్ళని పంపించేయడం ఏంటి? అసలు ఓటింగ్ పోల్లో ఏం జరుగుతుంది, ఓటింగ్ పోల్లో ఏం జరిగింది? దానికంటే ఒకటే కారణం, నిన్న మొన్న జరిగిన టాస్క్లు బీభత్సంగా డెమోన్ పవన్ అండ్ రీతు ఒక జంట అవడం వల్ల వాళ్ళిద్దరూ చాలా గేమ్ని చాలా పర్ఫెక్ట్గా చాలా జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చారు. అక్కడే జనాల హృదయాన్ని మళ్ళీ గెలిచారు. అది చెడ్డగానో మంచిగానో నామినేషన్లో ఉన్నారు కదా వాళ్ళకి ప్లస్ అయింది, చూసే వాళ్ళకి మనకు మైనస్ అయింది. అరే రీతు బయటికి వెళ్ళిపోతే విజిల్స్ వేసి మొత్తం టపాకా వెళ్తాం అనే టయానికి సేవ్ చేసి కూర్చున్నారు. అవకాశాలు ప్రతిసారి రావు, అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. అలాగే మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఓటేసుకోండి. ఎందుకంటే భరణి గారు అండ్ దివ్య గారు అండ్ ఫ్లోరా గారు వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని కాపాడుకునే బాధ్యత మీదే. ఎవరికి ఓటేస్తారో చూద్దాం. ఎవరికి హ్యూజ్ ఓటింగ్ పడట్లేదు వీళ్ళ ముగ్గురు ఒకటే పర్సంటేజ్లో 7%లో వీళ్ళ ముగ్గురు కొనసాగుతున్నారు. అది చూసుకుని మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఓటేసుకోండి.